లేచి ఇంటర్వ్యూకి రండి భయ్యా కనీసం షేవింగ్ చేసుకోవడం మీడియా సోషల్ మీడియా వల్లే కదా యూ పీపుల్ గాట్ ప్లేస్ టు గో. అక్కడ అది మామూలు విషయం కదా, ఎంతో మంది ట్రై చేస్తారు అంతే కదా. అందుకనే మీకు చాలా ఉత్సాహంగా అక్కడికి వెళ్ళేదాన్ని కాదు, ఇక్కడికి వచ్చాం భయ్యా ఒక గంట ఒక రోజు అని అడిగినా కూడా అంటే బాగుంది. ఈ 1 వీక్ మీ ఎంబడే పడతారు, తర్వాత మీడియాతో ప్రయాణం చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంది. పడతారు, ఏదో జైలు నుంచి వచ్చిన ఖైదీలాగా ఇలా గడ్డాలు వేసుకొని జుట్లు వేసుకొని కాస్త కటింగ్ షేవింగ్ చేసుకుని వద్దాం అనుకున్నా కూడా ఆ టైం కూడా దొరకట్లేదు. ఓకే, క్రేజ్ భలే ఉంది అండి బయట ట్రాఫిక్. మీరు సాంగ్స్ పాడతారా? వినాయకుడితో ఒకసారి పాడదా? కొంచెం చూసి పాడచ్చా? ఆఫ్ కోర్స్. ఆ పిల్లలు లేకపోతే కొడతారు, బయట పిల్లలు కనిపించారు. ఓన్లీ జోక్స్ అయినా మీరు సాంగ్స్ పాడరా? వినాయకుడిది పాడాలి. అక్కడ అన్నీ చేసాము. ఇక్కడ ఒక్క సెకండ్. ఎలుక పైన ఊరేగి ఎల్లలోకములు తిరిగి ఏలు చుండుడెల్లరను గణపతి ఎటు పొగడుదు నీ మహిమలను. తెలుగు భాష కాకుండా అంటే బిగ్ బాస్ ని నేను సీక్రెట్ టాస్క్, ఆ బిగ్ బాస్ ఇక్కడ చాలా మంది తెలుగు భాష కాకుండా వేరే భాష మాట్లాడతారు, మేము ఒక సీక్రెట్ టాస్క్ చేస్తాం. ఎవరైతే తెలుగు భాష కాకుండా వేరొక భాష అనగానే శేఖర్ భాష, ఆ భాషకి ఈ భాషకి ఒక తేడా ఉంది. ఏంటది? భాష ఇది భాష కాకపోతే మీరు సాంగ్ పాడండి పాడండి. అయ్యో దానికి ఎక్స్టెన్షన్ మనం చెప్తాం. అవును, ఎందుకంటే ఆ భాషకి ఈ భాషకి తేడా ఎందుకు వచ్చిందంటే దీపావళికి ఈ ఒత్తి వెలిగించేసాను, భాషలో ఆ ఒత్తి వెలిగించేసాము, మొత్తం భాష మిగిలింది అనమాట. ఓ ఒత్తి వెలిగించేసారు కాబట్టి ఇది మిగిలింది. నేను వెళ్ళిపోతానండి, నేను పోతా. ఎందుకు ఇలాంటివి ఇంకా వినాలి కదా మనము. అది తట్టుకోలేక హౌస్ లో మేము అల్లకల్లోలం అయిపోయేవాళ్ళం, అర్థం కాక సగం. దాని తర్వాత అర్థమయ్యేది, మొక్కలు చూసుకుని ఓ ఇదా జోకు, బాగుండేది. అంటే జోక్ ఇమీడియట్ గా తెలియదు మాకు, కాసేపు అర్థం చేసుకుని బుర్రంతా అనాలిసిస్ చేసి మొత్తం బాడీ అంతా షేక్ చేస్తే అప్పుడు అర్థమయ్యేది. అదే మహేష్ బాబు కొట్టగానే కాసేపు అయిన తర్వాత అది పగిలిటప్పుడు ఆ టైప్ అనమాట. అవును. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. అందరికీ ఆ గణేశుని ఆశీస్సులు ఉండాలి, ఎలాంటి విఘ్నాలన్నా తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నేను అలాగే మా బడ్డీ శేఖర్ భాష 10 TV తరపున గాడ్ బ్లెస్ యూ ఆల్, హ్యాపీ వినాయక చవితి. యాక్చువల్లీ 1 సాంగ్ అనుకున్నాను మీ విషయంలో, మీ వాయిస్ విన్నాక మళ్ళీ ఇంకో ఈ గ్యాప్ లో ఒక 2-3 పాడిపిస్తే బాగుంటుంది. వాయిస్ విన్నాక అక్కడ బాయ్స్ కాల్ చేస్తున్నారు. నా వాయిస్ విన్నాక అక్కడ బాయ్స్. శేఖర్ గారు, మీరు ఇమీడియట్ గా జోక్స్ చెప్తూ ఉంటారు కదా, మాకు నాట్ ఇన్ ఏ ఫన్నీ వే, మాకు సీరియస్ గా అక్కడ స్క్రీన్ లో కనిపిస్తున్నదని ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు. అయ్యో నాకు ఈ మధ్య 40 దగ్గరికి వచ్చిన అక్కడ అందరు ఎంజాయ్ చేస్తూ నిమజ్జనానికి వెళ్తూ ఉన్నారు. కాదు, నేను ఒకటి చెప్తా, స్టేజ్ మీద స్టార్ట్ చేశారు. యాక్చువల్ గా బిగ్ బాస్ లో కొన్ని జోకులు నేను బయటకు వచ్చి చూసుకుంటే ఏమయ్యారా నా జోకులన్నీ అసలు కొన్ని అయితే భాష మీ జోక్స్ అయ్యో అవి కూడా సగమే వెళ్ళినాక మిగతా ఇంకా చాలా మంది మిగిలిపోయినాయి. కాదు మీరు మిస్ అయ్యారు, నేను చెప్తా అక్కడ మిస్ అయినవి ఏంటి మీకు ఒకటి చెప్తా. అందరు కూర్చున్నారు వినాయక చవితి గురించి మాట్లాడుకుంటున్నారు. వినాయకుడు ఇంత భారీ కటౌట్ కదా, ఆయనకి ఇంత ఎలక చిన్నది, ఆ ఎలక ఎలా మోస్తుంది, ఇంత భారీ వినాయకుడిని ఎలా మోస్తుంది మీకు తెలుసా? ఆ ఎలక దగ్గర ఒక మ్యాజిక్ ఉంది, ఒక ట్రిక్ ఉంది, అందుకని ఎంత బరువైనా అలా మోసేస్తుంది. అది ఆ ట్రిక్ ఏంటో తెలుసా మీకు అని అడిగారు అనమాట. అందరు చాలా సీరియస్ గా ఏంటి అందరు కూర్చున్నారు. అప్పుడు నువ్వు వెళ్ళిపోయినట్టున్నావు, సెకండ్ వీక్ ఇది ఇవన్నీ రాలా బయట కదా. అందరు కూర్చున్నారు ఏంటి అంటే అది ఎలక్ట్రిక్